యావరేజ్. యావరేజ్ ఎప్పుడూ కూడా సగటు అండ్ నంబర్ ఆఫ్ పీపుల్. ఎన్ అంటే క్వశ్చన్లో ఉన్న నంబర్ ఆఫ్ పీపుల్. యావరేజ్ ఈజ్ ఎస్ఎన్ బై ఎన్. సో ఇది ఇచ్చి ఈ అలిగేషన్ అడగొచ్చు, ఇది ఇచ్చి ఈ అలిగేషన్ అడగొచ్చు. ఖచ్చితంగా అలిగేషన్ యూజ్ చేయొచ్చు, ఖచ్చితంగా అలిగేషన్ యూజ్ చేయొచ్చు. క్వశ్చన్లో ఏమన్నాడు? రైట్ సగటు జీతం. సగటు అనేది మధ్యలో ఉంటుంది 5,000. రైట్. ఆఫీస్లో ఏమేమి ఉన్నారు సార్? ఒక ఆఫీసులో 2 రకాల మనుషులు ఉన్నారు. ఒకరేమో ఆఫీసర్స్, ఒకరేమో ఆఫీసర్స్ కాదు, నాన్ ఆఫీసర్స్. ఈ ఇద్దరు మనుషుల యొక్క జీతం యొక్క సగటు 5,000. ఆఫీసర్లకు ఎంత వచ్చింది జీతం? 14,000. ఆఫీసర్లకు ఎంత వచ్చింది జీతం? 14,000. రైట్. మామూలు నాన్ ఆఫీసర్లకు ఎంత వచ్చింది జీతం? 4,000. ఎంత వచ్చింది? 4,000. అంటే రేషియో ఏమవుతుంది? నాన్ ఆఫీసర్స్ ఈజ్ టు ఆఫీసర్స్ ఎంత అవుతుంది? హైయెస్ట్ వాల్యూ సగటు కంటే 9 ఎక్కువ, ఇది 1 ఎక్కువ. 9:1. 9:1 అంటే వీళ్ళు 9 మంది ఉంటే వీళ్ళు 1 ఉన్నారు, మొత్తం 10 మంది. కానీ క్వశ్చన్లో నాకు ఏమన్నారు సార్? 10 బదులు 500 అన్నారు. అంటే 1 into 5, 10 into 50. 10 into 50. క్వశ్చన్లో ఏమన్నారు? ఆఫీసర్లు ఎంతమంది? 1 into 50. ఇది చాలా ఈజీ సార్. కొంచెం మీకు కాన్సెప్ట్ అర్థమవుతే చాలా ఈజీగా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ వెళ్తారు. ఇది 9, ఇది 1. 9:1. 9 + 1 10. 10 ఏమో నాకు 500 అని ఇచ్చాడు, ఇక్కడ 500 అని ఇచ్చాడు. 10 50ల 500, ఒక 50ల 50. ఆఫీసర్లు అయితే 50, నాన్ ఆఫీసర్లు అడిగాడు అనుకోండి, రైట్ 9 మల్టిపుల్ అయి ఉండాలి. ఎందుకనంటే మనుషులన్నీ కూడా ఎప్పుడూ సహజ సంఖ్యలోనే ఉంటారు. ఇది ఒకసారి ఎగ్జామినేషన్లో అడిగిన క్వశ్చన్ సార్. ఒరిజినల్ క్వశ్చన్, ఒరిజినల్ ఎగ్జామ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఒరిజినల్ ఎగ్జామ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఎగ్జామ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఒరిజినల్ ఎగ్జామ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. క్వశ్చన్ చూడండి. క్లాసులో ఫస్ట్ క్వశ్చన్ చదువుదాం. క్లాసులో 600 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఎన్ వాల్యూ ఇచ్చాడు, యావరేజ్ ఇచ్చాడు. యావరేజ్ సగటు అండ్ ఎంతమంది ఉన్నారు ఎప్పుడు విలోమంలో ఉంటుంది కాబట్టి అలిగేషన్ యూజ్ చేసుకోవచ్చు. రైట్. బాయ్స్ యొక్క యావరేజ్ ఎంత? 12. గర్ల్స్ యొక్క యావరేజ్ ఎంత? 11. సో చిన్న వాల్యూ ఎప్పుడూ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో రాసుకోవాలి. గర్ల్స్ ఎప్పుడూ 11, బాయ్స్ ఎప్పుడూ కూడా 12. బాయ్స్ ఎప్పుడూ కూడా 12. అదే స్కూల్లో కనుక బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు ఉండుంటే 11 years and 9 months. ఈ మంత్స్ని, నెలల్ని మనము సంవత్సరాలుగా మార్చుకుందాం. రైట్. సంవత్సరానికి 12 నెలలు, ఒక నెలకు 1/12 సంవత్సరం. అంటే 3 3s are 3 4s are 11 3/4 అంటే ఇది 47/4. 11 3/4 అంటే ఇది 47/4. 47/4. ఇంతవరకు అందరికీ క్లియర్ అయింది కదా సార్? ఇది సంవత్సరాల్లో ఉంది, ఇది సంవత్సరాల్లో ఉంది, ఇది సంవత్సరము అండ్ నెలల్లో ఉన్నది. నెలని సంవత్సరాలుగా మార్చాను. సో 9 months 9/12. 3 3s are 3 4s are 11 3/4 ఎంత సార్? 47/4. 47/4. అన్నీ కూడా సేమ్ పాయింట్ ఆఫ్ రెఫరెన్స్ ఉండాలి. ఐదర్ అన్నిటినీ నెలలుగా మార్చుకోండి, ఆర్ అన్నిటినీ సంవత్సరాలుగా మార్చుకోండి. ఎప్పుడైతే నాకు భిన్నము కనబడ్డదో, హారములో ఏదైతే వాల్యూ ఉందో దానితోటి మొత్తం వాల్యూలను లబ్ధం చెయ్యండి. నాకు అన్ని సహజ సంఖ్యలు వస్తాయి, ఈజీగా సాల్వ్ చేయవచ్చు. గర్ల్స్ 11 4 44, బాయ్స్ 12 4 48. రైట్. ఇది 47/4 into 4 అంటే రేషియో ఎంత? హైయెస్ట్ వాల్యూ యావరేజ్ కంటే 1 ఎక్కువ 3. 1:3. 1:3. నాకేం కావాలి సార్? 1 + 3 మొత్తము 4. 4 600 కనుక అవుతాయి. 4 into 150 600. కాబట్టి 1 into 150. ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ 150. ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ 150. ఇది భిన్నంలో కనుకుంటే హారంలో ఏదైతే వాల్యూ ఉందో దానితోటి లబ్ధం చేయండి. భిన్నాల మీద యాక్ట్ చేయకండి. సహజ సంఖ్యల మీద యాక్ట్ చేస్తే సింప్లిఫికేషన్ ఈజీ అవుతుంది. మొత్తాన్ని 4 తోటి మల్టిప్లై చేశాను. 11 4 44, 12 4 48, 47/4 into 4 47.
48 మైనస్ 47 1, 47 మైనస్ 44 3, 1:3, 1 + 3 ఎంత అయింది 4, 4 అనేది 600 అవుతాయి ఇంటూ 150, 1 × 150, ఆన్సర్ ఎంత 150, ఆన్సర్ ఎంత 150.